ముందుగా భగవంతుడంటే ఎవరో, ఆయన ఎలా ఉంటాడో మనకు తెలియాలి. భగవంతునికి దేహము అనగా శరీరము ఉండదు, ఆత్మ మాత్రమే ఉంటుంది. ఎందుకనగా భగవంతుడు దేని మీద ఆధారపడడు. దేహము ఉంటే గాలి, నీరు, ఆహారం మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. దేహము ఉంటే జనన మరణంలోకి రావాల్సి వస్తుంది. దేహము ఉంటే సుఖ దుఃఖాలు అనుభవించాల్సి వస్తుంది. భగవంతుడు కూడా అందరిలా డిపెండ్ అయ్యి జనన మరణంలోకి వస్తే భగవంతునికి దేహం ఉన్న వాళ్ళకు తేడా ఏమిటి? కనుక భగవంతునికి దేహం అంటూ ఉండదు. భగవంతుడు జనన మరణ రహితుడు, స్వయంభుడు, ఇండిపెండెంట్, సుఖ దుఃఖాలకు అతీతుడు. భగవంతుని ఆత్మస్వరూపం జ్యోతిర్బిందు స్వరూపం. ఆ జ్యోతిర్బిందు స్వరూపాన్నే మనం శివలింగ రూపంలో పూజిస్తున్నాం. శివపరమాత్ముడే భగవంతుడు. శివపరమాత్ముడే విశ్వ మనుష్యాత్మలకు, దైవాత్మలకు తండ్రి, సృష్టికర్త. దేహం ఉన్న వాళ్ళు ఎవరు కూడా భగవంతుడు అంటే దేవుడు కాజాలరు. శివపరమాత్ముడే భగవంతుడు.